పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పెన్షన్స్ పంపిణీ మార్గదర్శకాల్లో కీలక సవరణలు చేసింది. 1వ తేదీ సెలవు రోజు అయితే ముందు రోజే పంపిణీ చేయాలని నిర్ణయించింది. 2వ రోజు సెలవు ఉంటే 3వ తేదీన పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. నేరుగా లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి డబ్బులు అందించాలని నిర్ణయించిన సర్కార్ తొలి రోజే 100% పంపిణీ పూర్తి చేసేలా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. పింఛన్ పంపిణీపై ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. పింఛన్ పంపిణీ మార్గదర్శకాల్లో కీలక సవరణలు చేసింది. 1వ తేదీ సెలవు రోజు అయితే కనుక ముందు రోజే పంపిణీ చేయాలని నిర్ణయించింది. 2వ రోజు సెలవు ఉంటే 3వ తేదీన పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే నేరుగా లబ్ధిదారుల ఇళ్ల వద్దకెళ్లి డబ్బులు అందించాలని నిర్ణయించిన సర్కార్ తొలి రోజే 100% పంపిణీ పూర్తి చేసేలా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి జయరాజ్ లైవ్ లో అందిస్తారు. జయరాజ్, ధనలక్ష్మి, ఆంధ్రప్రదేశ్ లో ఇస్తున్నటువంటి పింఛన్ల పంపిణీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు అమలవుతున్నటువంటి విధానాన్ని కొంత సవరిస్తూ ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం మీద 1వ తేదీన 100% పింఛన్లన్నీ కూడా పూర్తి చేయాలనే ఏకైక లక్ష్యంతో ప్రభుత్వం ఉన్నట్లుగా స్పష్టంగా తెలుస్తా ఉంది. గతంలో కూడా ఇంటింటికి వెళ్లి పింఛన్ల పంపిణీని వాలంటీర్లు చేసేవారు. ఇప్పుడైతే సచివాలయ సిబ్బంది నేరుగా పింఛన్దారుల ఇళ్లకెళ్లటం, అక్కడే పూర్తి స్థాయిలో వారందరూ కూడా వేలిముద్రలు వేయించుకొని పింఛన్ల పంపిణీ ప్రక్రియను కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే కొన్ని సందర్భాల్లో 1వ తేదీన ప్రభుత్వం సెలవు కావటం, ఆదివారం కావటం, పండగ రోజు అయినటువంటి నేపథ్యంలో ఆ విషయాన్ని ముందుగానే గుర్తించి దానికి ముందు రోజునైనా పెన్షన్లన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏదైనా సాంకేతికపరమైన అంశాలున్నా, ఏదైనా తప్పని పరిస్థితుల్లో ఎక్కడైనా పెన్షన్దారులు అందుబాటులో లేకపోతే అలా ఉన్నటువంటి పెన్షన్దారులకి రెండవ రోజు మరుసటి రోజు పూర్తి చేయాలని చెప్పేసి లక్ష్యంగా విధించింది. ఈ ప్రక్రియ ఇప్పటి వరకు కొనసాగుతున్నప్పుడు కూడా దానికి ముందు రోజే ప్రిపరేషన్ అంతా పూర్తి చేయాలి. బ్యాంకుల నుంచి లబ్ధిదారులకు కావాల్సిన పింఛన్దారులకు కావాల్సిన మొత్తాన్ని కూడా డ్రా చేసి సచివాలయ సిబ్బంది జాగ్రత్తగా ఉంచి తర్వాత రోజున ఆ పింఛన్లన్నీ కూడా పంపిణీ చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. దానికి సంబంధించి ఆదివారం అయినా పండగ రోజైనా 1వ తారీఖు వచ్చే లెక్క అయితే దానికి ముందు రోజునే ప్రిపరేషన్ అంతా పూర్తి చేయాలి. బ్యాంకుల నుంచి అయితే బ్యాంకులు సెలవులు కూడా పరిగణలోకి తీసుకొని బ్యాంకు సెలవులు, ఇటు ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు కూడా పరిగణలోకి తీసుకొని ఒకరోజు ముందైనా సరే పెన్షన్లన్నీ కూడా 100% పంపిణీ చేయాలనే ప్రక్రియని సమర్థంగా అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఏదైనా కొన్ని కారణాల వల్ల కొన్ని సందర్భాల్లో మిషన్లు పనిచేయకపోవటం, కొన్ని సందర్భాల్లో అక్కడ లబ్ధిదారులు అందుబాటులో లేనటువంటి సందర్భం ఏదైనా ఉంటే మరుసటి రోజు అంటే 2వ తేదీన పూర్తిగా అమలు చేయాలని చెప్పేసి ఉత్తర్వులు జారీ చేసినట్టు వాతావరణం ఉంది. మొత్తం మీద చూస్తే 1వ తారీఖున 100% కూడా అమలు చేయాలని చెప్పేసి పెన్షన్లు అందజేయాలనేటువంటి ఒక నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్టుగా స్పష్టంగా కనిపిస్తా ఉంది. అయితే గడిచిన 3 నెలలుగా 1వ తారీఖునే పెన్షన్లన్నీ కూడా పూర్తిగా అందజేస్తా ఉన్నారు. ఒకరోజు ఆదివారం వచ్చినటువంటి నేపథ్యం, ఒకరోజు పండుగ రోజు వచ్చిన నేపథ్యంలో దానికి ఒకరోజు ముందుగానే పూర్తిగా పెన్షన్లు అందజేసినటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. ఈ ప్రక్రియని పూర్తి స్థాయిలో సమర్థంగా అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ధనలక్ష్మి. ఓకే, థ్యాంక్ యూ జయరాజ్.